ఎవరు తెలుసు రాజ్యాంగం? అందుకే గతంలో చెప్తారు, రాజ్యాంగం మొదటి పేజీ కళ్ళు తెరిచి చూసుకోండి, మనిషికి జీవించే హక్కు, మనిషికి మాట్లాడే హక్కు, భాష హక్కు, పత్రికల్లో ప్రకటన ఇచ్చే స్వేచ్ఛ హక్కు కూడా ఉన్నది. అంటే అంతకుముందు ఈ దేశంలో పత్రికలో ప్రకటన ఇచ్చే స్వేచ్ఛ లేదని అర్థం కదా. భాష మీద హక్కు, మతం మీద హక్కు, మాట్లాడే హక్కు కూడా భారత రాజ్యాంగంలో ఒక అమైన్మెంట్గా ఉన్నది. అంటే అంతకుముందు మాట్లాడే అధికారం ఈ ప్రజలకు లేదు అని అర్థం. ఇది ప్రభుత్వాల తప్పే కాదు, ఇక్కడ అంబేద్కరిస్టులము అంబేద్కర్ సంఘాలని చెప్పేసి పెట్టుకున్నటువంటి వ్యక్తులది కూడా తప్పు ఉంది అని చెప్పేసి నేను అంటా ఉన్నా. ఎందుకంటే మనం అంబేద్కరిస్టులుగా ఉండి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కింది స్థాయిలోకి చేర్చలేమని చెప్పేసి అంటే మనం ఎంతవరకు గ్రౌండ్లో వర్క్ చేస్తున్నామని చెప్పేసి కనీసం ఆ అంబేద్కరిస్టులైన రాజ్యాంగం గురించి చెప్తే ఈరోజు బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని కొట్లాట మొదలైంది. అది బీసీ అంబేద్కరిస్ట్ కావచ్చు, ఎస్సీ అంబేద్కరిస్ట్ కావచ్చు, రెడ్డి అంబేద్కరిస్ట్ కావచ్చు, బ్రాహ్మణ్ అంబేద్కరిస్ట్ కావచ్చు, కోమటి అంబేద్కరిస్ట్ కావచ్చు. అంబేద్కరిస్టులకు మానవత్వం తప్ప కులం అనే విషయాన్ని పక్కన పెడితే